నాదర్గుల్ రైతులు కదం తొక్కారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములకు దూరమై భూ పోరాటానికి దిగిన రైతు కుటుంబాలు శుక్రవారం మరోసారి తమ భూముల వద్దకు వెళ్లి ప్రైవేట్ సైన్యంపై విరుచుకుపడ్డారు. ఆ కంపెనీలు వేసిన రేకుల కంచెను దాటుకుని పోలీసులు బౌన్సర్లను సైతం లెక్క చేయకుండా భూమిలోకి చొచ్చుకొని వెళ్లారు. ఈ అనూహ్య పరిణామాలతో అక్కడ కొన్ని గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. తమకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజును తీసుకుని లోపలికి పోయేందుకు రైతులు ప్రయత్నించగా పోలీసులు మెయిన్ గేట్ వద్దే నిలువరించారు. చాలాసేపు వాగ్వాదం చేసిన తర్వాత గేటు తీసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు తాళ్లు పట్టుకుని గేటుకు అడ్డుగా రక్షణ వలయంగా నిల్చున్న రైతులు లెక్క చేయలేదు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అంటూ ముందుకు తోసుకుంటూ వెళ్లారు. లోపలి వైపు ప్రైవేట్ సైన్యం గేటును అదిమి పట్టినా రైతులు పట్టు వీడకపోవడంతో ఒక్కసారిగా గేటు తెరుచుకుంది. దీంతో పదుల సంఖ్యలో రైతులు లోపలికి వెళ్లి బౌన్సర్లను తరిమి కొట్టారు. ఒకేసారి పెద్ద ఎత్తున రైతులు రావడంతో బౌన్సర్లు భయంతో భూముల్లోకి పరుగులు తీశారు. 2 ఏళ్లుగా తమల్ని తమ భూముల్లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్న బౌన్సర్లపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న రైతులు వారిని ఉరికించారు. ఈ క్రమంలో కొంతమంది బౌన్సర్లు గుంతలో పడిపోగా మరికొందరిని రైతులు పట్టుకుని దాడి చేసేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. అయితే ఎవరిపైనా దాడులు చేయొద్దని విశారదన్ మహారాజ్ వచ్చి రైతుల్ని వారించి బౌన్సర్లను అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత రైతులు భూముల వద్దకు వెళ్లి ప్రైవేట్ కంపెనీలు ధ్వంసం చేసిన బోర్లను బావులను పూడ్చిన తీరును విశారదన్ మహారాజ్కు చూపించారు. బొలాల కోసం వేసుకున్న పైపులను కూడా ధ్వంసం చేశారని, కాలువలు లేకుండా చేశారని, కరెంటు వైర్లను తగలపెట్టారని రైతులు వాటి చూపుతూ ఆవేదన చెందారు. చాలా కాలం తర్వాత పొలాల్లోకి వెళ్లినందుకు రైతులంతా సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయాలు చేయడం మానుకొని రైతులకు ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని నాదర్గుల్ రైతులు కాంగ్రెస్ నేతలకు తెగేసి చెప్పారు. ప్రతిరోజు రైతులు వంట వార్పుతో పాటు పలు రీతుల్లో నిరసన కొనసాగిస్తుండగా భూ పోరాటానికి బీఆర్ఎస్ సహా వామపక్షాలు, పార్టీలు, ఇతర ప్రజా సంఘాలు వారికి మద్దతు పలికాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం సంఘీభావం తెలుపుదామని భావించారు. మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతల ఆదేశానుసారం స్థానిక నాయకులు శుక్రవారం రైతుల వద్దకు వెళ్లి సమావేశం ఏర్పాటు చేశారు. వచ్చి రాగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిపై ఆరోపణలు గుప్పించడంతో రైతులు అడ్డుకున్నారు. 2.5 ఏళ్లుగా భూముల్లోకి వెళ్లనివ్వకుండా ప్రైవేట్ కంపెనీలు ఇబ్బందులు పెడుతుంటే ఎందుకు పట్టించుకోలేదని రైతులు నిలదీశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ పెద్దలు వద్దకు వెళ్తే ఎవరు న్యాయం చేయలేదని, గోడు వినలేదని ప్రశ్నించారు. మీడియాలో వచ్చిన తర్వాతే తమకు ధైర్యం వచ్చిందని చెప్పారు. 5 రోజులుగా వంట వార్పు, నిరసనలు, ధర్నాలు చేస్తుంటే మీడియా సంస్థలు, వివిధ పార్టీలు, సంఘాలు వచ్చి మద్దతునిచ్చారే గాని కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారా అని నిలదీశారు. ఇవి ప్రభుత్వ భూములే అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో చెప్పి కంపెనీలకు వత్తాసు పలికారే కానీ రైతుల గురించి ఒక్క మాటైనా చెప్పలేదని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతలను విమర్శించడం కాదు, రైతులకు ఏం చేస్తుందో చెప్పాలని పట్టుబట్టారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా, మీరే న్యాయం చేయించాలని డిమాండ్ చేశారు. రైతులు మాటలతో ఎదురుదాడి చేయడంతో హస్తం నేతలు కంగుతిన్నారు. ఏదో అనుకుంటే ఏదో జరిగిందని వారి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే వెనుతిరిగారు. వాస్తవానికి రైతుల్లో విభేదాలు సృష్టించేందుకే కాంగ్రెస్ నేతలు వచ్చారని పలువురు రైతులు ఆరోపించారు.